హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ కట్ లడ్డు. ఈ లడ్డూకి అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలండి. నేను అన్ని 30 గ్రామ్స్ తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అలానే పిస్తా నాకు వీలైనంత వరకు కట్ చేసుకున్నాను. ముందుగా ప్యాన్ తీసుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని కొంచెం వేడెవ్వనివ్వండి. నెక్స్ట్ అందులోకి కట్ చేసుకున్న బాదం, కాజు వేసుకొని 1 to 1.5 minutes ఫ్రై అయితే చాలు. తర్వాత పిస్తా అండ్ కిస్మిస్ కూడా వేసుకొని ఒక 1 minute మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా 30 గ్రామ్స్ తీసుకున్నా. అవి కూడా వేసి మొత్తం ఒక 2 to 3 minutes ఫ్రై చేయండి. బట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 30 గ్రామ్స్ నువ్వులైతే వేసుకోండి. మీకు నచ్చితే గసగసాలు ఒక 1/2 teaspoon అలానే ఎండి కొబ్బరి తరుగు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి ఒక 7 to 8 minutes అయితే సరిపోతుందండి. తర్వాత నేను వచ్చేసి 120 to 150 గ్రామ్స్ వరకు సీడ్లెస్ డేట్స్ తీసుకుని అవి పేస్ట్ చేసుకొని కొద్దిగా గీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల డేట్స్ అనేది గట్టిగా ఉంటుంది కదా, అది సాఫ్ట్ అవుతుంది. మనం లడ్డు చుట్టినప్పుడు కూడా మంచిగా చుట్టుకోవచ్చు, బేస్ బాగా వస్తుంది. ఇంకా డేట్స్ కూడా మంచిగా సాఫ్ట్ అయ్యాక ప్లేట్లో తీసుకొని ఈ కొద్దిగా ఇలాచీ పౌడర్, మీకు నచ్చితే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, ఇలాగ లడ్డు చుట్టుకుంటే మనకి ఈజీగా అవ్వాలి. మీకు కావాలంటే ఖర్జూరం కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇది కిడ్స్ కోసమని ఒక మేడం ఒక 250 గ్రామ్స్ కావాలి అన్నారు. ఆవిడకని చేసినప్పుడు అలా వీడియో తీశాను. ఇలా ఉండాలి చుట్టేసుకుంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు